బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నకిలీ మందు కేసులో బిగ్ అప్డేట్. ఏ1గా ఉన్న జనార్దన్ ఆడియో విడుదల చేశాడు. తెరపైకి మాజీ మంత్రి జోగి రమేష్ పేరును తీసుకొచ్చాడు. రమేష్ చెప్తేనే కల్తీ చేశానని చెప్పేసి చెప్తున్నాడు జనార్దన్. అలాగే ములకల చెరువు కూడా సూచించింది జోగి రమేషే అని చెప్పి వ్యాఖ్యానించాడు. సర్కార్పై బురద జల్లేందుకు కల్తీ చేయించారని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు జనార్దన్. జోగి రమేష్ ఆఫర్ చేసిన 3 కోట్లకు ఆశపడే కల్తీ చేశానని చెప్పేసి చెప్పుకొచ్చాడు. నన్ను మద్యం కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పేసి జనార్దన్ మాట్లాడుకొచ్చాడు. మొత్తానికైతే నకిలీ మద్యం కేసును సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి ఇటు జోగి రమేష్ కూడా వ్యాఖ్యానించారు. మద్యం కేసులో తనని ఇరికిస్తున్నారని చెప్పేసి జోగి రమేష్ వ్యాఖ్యానిస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు జనార్దన్ చేసిన స్టేట్మెంట్స్ అలాగే జోగి రమేష్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఒక్కసారి వాటిని వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి జనార్దన్ ఏం మాట్లాడాడో వినే ప్రయత్నం చేద్దాం. జనార్దన్ ఇందులో ఏదో కుట్రకోణం ఉన్నారు కదా, వివరంగా చెప్పు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళు బ్యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడిపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాపులు వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను పాలగారి సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలుగా నీకు ఏం కాదు, నీకు ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తెలియనట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. జనార్దన్ ఇందులో ఏదో కల్తీ మద్యం తయారు చేద్దాం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నియోజకవర్గంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చి ఆశ చూపించి ములకల చెరువుని కూడా చూపించింది జోగి రమేషే అని చెప్పేసి మొత్తానికైతే జనార్దన్ చాలా క్లియర్గా ఆయన వ్యాఖ్యానించారు. సో దీనికి సంబంధించి మొత్తం అన్ని పనులు కూడా దగ్గరుండి నాతో చేయించారు అని చెప్పేసి జనార్దన్ చెప్పుకొస్తున్నాడు. మరి మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన ఏమంటున్నారు ఒక్కసారి ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. మద్యం కుంభకోణంలో పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాలా, ఎవరో ఒకరిని ఈ కేసులో ఇరికించాలా. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ములకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మద్యం కుంభకోణాల్లో
ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకరిని అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు. సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చో. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేశారంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. రైట్. 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నో స్కాములు చేశాడు సీఎం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ఫేక్ లిక్కర్ స్కామ్ని కూడా నాపై రుద్దే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ములక చెరువుకు సంబంధించి ఈ ఫేక్ లిక్కర్ స్కామ్ని కూడా నాపై బురద చల్లే ప్రయత్నమే చేస్తున్నారు. సిట్ వేశారు కదా, ఆ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అంటే కూర్చోమంటే కూర్చుంటుంది, నిల్చోమంటే నిల్చుంటుంది. తన అధికారం తన ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి, తన చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇదంతా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఈ స్కామ్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జోగి రమేష్ చెప్పుకొస్తున్నారు. సో దీనిపై మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఎలా చూడాలి ఇటు జోగి రమేష్ చేస్తున్న కామెంట్స్ కానీ, ఇటు A1గా ఉన్న జనార్దన్ చేస్తున్న కామెంట్స్ కానీ, వీళ్ళిద్దరు కామెంట్స్ని ఎలా చూడాలి? ఆల్రెడీ సిట్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు జోగి రమేష్ని ఇరికిచ్చడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా ఆయన ఏమైనా చేశాడా? జనరల్ గా మనం ఈ కేసును మాత్రం చాలా సీరియస్ గా చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడుతోంది కళ్యాణ్. కారణం ఏంటంటే A1గా ఉన్న జనార్దన్ నిన్న పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందే, జోగి రమేష్ నకిలీ మద్యం చెప్తేనే నేను తయారు చేశాను అని జనార్దన్ మాట్లాడిన మాటల్లో మనం సీరియస్ గా చూసాం. జోగి మెడకు ఇది చుట్టుకుంటుంది, టీడీపీని బదనాం చేయడానికే జోగి రమేష్ ఇలా చేయించాడు తన చేత. 2019 నుంచి 2024 మధ్య కూడా నాకు అంటే జనార్దన్ కి జోగి రమేష్ కు మధ్య సంబంధాలు ఉన్నాయి. అప్పుడు మేము కొంత చేశాం, కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కొంత ఆగే ప్రయత్నం జరిగింది. తర్వాత మళ్ళీ నాకు ఒక రోజు తన తమ్ముడు ద్వారా ఫోన్ చేయించి నువ్వు వెళ్ళి నువ్వు చేయాలనుకున్న పాత పద్ధతి చెయ్యి, అది చిత్తూరులో చేస్తే చంద్రబాబుకి చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి చంద్రబాబుకి చెడ్డ పేరు వస్తే అది మనకి లబ్ధి చేకూరుతుంది అనే ఒక అంశాన్ని చెప్పినట్టుగా జోగి రమేష్ చెప్పినట్టుగా జనార్దన్ చేయించాడు. ములకల చెరువులో కూడా నకిలీ మద్యంతో తయారీలో మనం కానీ అది కానీ బయట పెడితే క్లియర్ గా పూర్తిగా కూడా ఈ ఆహారంలో కొంత ఇబ్బందులు ఈ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అందులో ఇబ్రహీంపట్నంలో కూడా ఈ ఆహారాన్ని మనం నడపచ్చు అనే విషయాన్ని జనార్దన్ జోగి రమేష్ చెప్పినట్టుగా, మీకు ఏమన్నా ఆర్థిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు నేను చూసుకుంటానని జోగి రమేష్ చెప్పినట్టుగా జనార్దన్ చెప్పారు. ఇప్పటికీ జనార్దన్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు, నెల్లూరు జైల్లో ఉన్నారు. కాకపోతే ఈ వీడియో ఈరోజు పోలీసుల సమక్షంలో ఆయన మాట్లాడిన అవన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చిన పరిస్థితి. దాని మీద వెంటనే జోగి రమేష్ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పుడు ఆయన ఒక కౌంటర్ ఇచ్చి చాలా క్లియర్ గా చంద్రబాబు విషయంలో కావచ్చు, లేకపోతే జరిగిన వ్యవహారం మీద ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఆయన ముందు వీడియో వదిలారు, మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఆహారాలు కూడా కొంత బయటికి పడతాయి. అయితే నిన్న కావచ్చు, లేకపోతే నిన్న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత సీరియస్ అలిగేషన్ అయితే చేశారు. మమ్మల్ని బదనం చేయడానికి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు, మేము అందుకే సిట్ వేసామని చెప్తున్నారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ నేపథ్యంలోని సిట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన జీవో కూడా ఇందాకనే ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇప్పుడున్న ఈ కండిషన్ లో మరి జనార్దన్ A1గా ఉన్న జనార్దన్ రావు చెప్పిన సంగతులు కావచ్చు, లేకపోతే
టీడీపీ ఆల్రెడీ ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేసింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆదేశాల మీద వ్యవహారం మీద సస్పెండ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు జోగి రమేష్ చుట్టూ వ్యవహారం అంతా కూడా జరగడం, దీని మీద జోగి రమేష్ కూడా కొంత స్పందన ఇచ్చాడు. కానీ మీడియా సమావేశంతో ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. ఇప్పుడు ఫర్దర్ గా ఇది ఈ కుట్రకి వైసీపీ నేతలే కారణం అనే ఒక సమాచారం జనార్దన్ చెప్పిన మాటల్లో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వైసీపీ నేత మాజీ మంత్రిగా ఉన్న జోగి రమేషే ఈ వ్యవహారాంతా కూడా అసలు సూత్రధారి జోగి రమేష్ చెప్తేనని ఇవన్నీ చేశాననేది చెప్తున్నాడు. బట్ ఈ వ్యవహారంలో జనార్దన్ చెప్తున్న వ్యాఖ్యల్ని ఎంతవరకు నమ్మాలి? ఎందుకంటే పోలీస్ కంట్రోల్లో జోగి రమేష్ ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది. బట్ నిన్నటి నుంచి కూడా అదే చెప్తున్నారు, సిట్టు మీరు వేయడం ఏంది, ఇది సిబిఐ మీద ఎంక్వైరీ చేయించాలనేది పేరు నాని లాంటి వ్యక్తులు కూడా, మాజీ మంత్రులు కూడా చాలా క్లియర్. ఇప్పుడు కల్తీ మీరు చేశారు, ప్రభుత్వం మీరే ఉంది, సిట్టు మీరే వేస్తున్నారు. మరి దానివల్ల వచ్చే ప్రయోజనం కాదు, మీరు నిజంగా అనుకుంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అనేది చెప్తున్నారు. అదే వ్యవహారాన్ని జోగి రమేష్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉండి ఆల్రెడీ నెల్లూరు జైలుకి వెళ్ళిన జనార్దన్ రావు చేసిన వీడియో బయటికి రావడం, అది ఆ వీడియో పోలీసుల సమక్షంలో వచ్చిన వీడియోని, రికార్డ్ చేసిన వీడియోని బయటికి రావడం అనేది కొంత ఆశ్చర్యకరంగానే కనపడుతుంది. బట్ జనార్దన్ రావు అయితే చాలా క్లియర్ గా చెప్పారు, నేను గతంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డాను, లేదు లిక్కర్ సంబంధించిన ఆహారాల్లో కావచ్చు, ఇతర ఆహారాల్లో నేను కొంత అంటే పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2000 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా నేను ఇవన్నీ కూడా తయారు చేశాను. అయితే మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది, ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు కొంచెం సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టారు, దానివల్ల మేము కొంత చేయలేదు. కాకపోతే మళ్ళీ ఒక్కసారి అతని తమ్ముడు ద్వారా ఈ వ్యవహారం అంతా కూడా నాకు కాల్ చేసే మాటలు చేశారు, నేను కొంత ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, మీరు ఈ ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో వ్యవహారం మీద జరిగితే కొంత బదనమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వ్యవహారంగా మీరు చేస్తే దాన్ని మీ తమ్ముడు ద్వారా లేకపోతే ఇంకొకరి ద్వారా పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వండి అనే ఒక సమాచారాన్ని జోగి రమేష్ చెప్తేనే ఈ వ్యవహారాంతా కూడా చేశాననేది జనార్దన్ చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇది పొలిటికల్ రంగు తీసుకుంది. మొన్నటిదాకా కల్తీ వ్యవహారంలో వివిధ రకాల ఆరోపణలు ప్రభుత్వం మీద వచ్చినా లేకపోతే ఇంకో వ్యవహారం తీసుకున్నా, ఇప్పుడు అసలుకి దీని వెనకాల ఉన్న వ్యవహారం అంతా కూడా కళ్యాణ్ వైసీపీ చేస్తోంది, లేదు వైసీపీ నాయకులు చేస్తున్నారనే కుట్రకి బయటకు వచ్చింది. ఎందుకంటే జనార్దన్ మాట్లాడిన, ప్రభుత్వంతో కస్టడీలో ఉన్న జనార్దన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి రావడం, ఆ వీడియో బయటికి రావడం పెద్ద సంచలనంగా మారింది. దాని మీద జోగి రమేష్ కూడా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఇప్పుడు మీడియాతో కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఫర్దర్ గా ఇది ఏ విధంగా వెళ్తుంది. ఈ కల్తీ మద్యం కేసుకు సంబంధించి, మొలకల చెరువుకు సంబంధించి కావచ్చు, ఇబ్రీపట్నంకు సంబంధించిన కావచ్చు, దాదాపుగా ప్రతిరోజు 20,000 బాటిల్స్ రెడీ కావడం కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా చూస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇప్పుడు మాట్లాడుతున్న కాసేపట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఈ కేసులో ప్రస్తుతం మాత్రం మనకు అందుతున్న సమాచారంలో డెఫినెట్ గా జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగుస్తోంది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. మరి జోగి రమేష్ కి అలాగే జనార్దన్ కి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, గతంలో వీళ్ళకున్న రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా 1 by 1 బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే ప్రతిరోజు 20,000 బాటిళ్లు, మద్యానికి సంబంధించిన బాటిళ్లు తయారు చేసి మరి దాన్ని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడిన జనార్దన్ చెప్పే మాటలు మరి నిజమా, దాంట్లో ఎంత వాస్తవం ఉంది? పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ మరి ఆయన వీడియో బయటికి రావడానికి గల కారణం ఏంటి అన్న కోణంలో కూడా ఒక్కసారి ఆలోచించాలి. మొత్తం మీద అయితే ఆయన జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ పై చేస్తున్న ఆరోపణల్లో నిజాలు ఎంతున్నాయి లేదు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంటుంది. మరి ప్రెస్ మీట్ పెట్టాక ఆయన ఏం చెప్తాడు అనేది కూడా ఒక్కసారి వేచి చూడాలి. మొత్తానికైతే ఏపీకి సంబంధించిన లిక్కర్, ఫేక్ లిక్కర్, అలాగే కల్తీ మద్యానికి సంబంధించిన ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే